హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ శ్రావణి. రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా గనీ సినిమా ఏప్రిల్ 8న మన ముందుకు రాబోతుంది. యాక్చువల్గా 25th ఫెబ్లో మనకి రావాలి, బట్ మొత్తానికి అయితే ఏప్రిల్ 8న ఈ మూవీ అనేది మన ముందుకు రాకపోతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కిరణ్ కొరపాటి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈ మూవీ కబుర్లు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే శ్రావణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇది మీ డెబ్యూ మూవీ. నార్మల్ గా అయితే ఫస్ట్ మూవీ అనగానే కొంచెం నెర్వస్నెస్ ఉంటుంది, కానీ మీ ఫేస్ లో ఏమీ కనిపించట్లేదు. రిలీజ్ కి అయితే కొంచెం చిన్న నర్వస్ ఉంది, మూవీకి అయితే ఆ నర్వస్ లేదండి. ఓకే. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏప్రిల్ 2nd నుండి అవునండి వైజాగ్ లో ప్లాన్ చేశారు, రాబోతున్నారు గెస్ట్ గా. అవునండి అవునండి బండి గారు వస్తున్నారు. అండ్ నార్మల్ గా ట్రైలర్ లాంచ్ అప్పుడు అరవింద్ గారు చెప్పారు లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది, సో అప్పుడు మాట్లాడతాను అని. అవునండి. సో ఎలా ఉండబోతుంది? ఇంకా ఆయన చెప్పారు అక్కడే చూడటం బెటర్ కదా, ఎక్సైటింగ్ గా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది. ఫస్ట్ మూవీ మీరు బాక్సింగ్ తో వస్తున్నారు, అండ్ ఇంకా ఈ స్టోరీ మీరు అల్లు బాబీ గారితో చెప్పినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందండి? ఫస్ట్ అయితే వరుణ్ గారు బాక్సర్ గా ఒక క్యారెక్టర్ చేయాలి, ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలి అన్నారు. అప్పుడు కథ రాశానండి, వరుణ్ తేజ్ గారు అన్నారు. సో కథ రాసినాక ఆయనకి నరేట్ చేయంగానే ఇమ్మీడియట్ గా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి టేక్ ఆఫ్ చేద్దాం అన్నారు. దాని నెక్స్ట్ అల్లు బాబీ గారు చెప్పడం జరిగిందండి. చెప్పగానే సేమ్ రెస్పాన్స్ ఇమ్మీడియట్, అంటే వన్ డే ఆఫ్టర్ వన్ డే జరిగింది అనమాట. ఆయన చెప్పడం, నెక్స్ట్ డే అల్లు బాబీ గారు చెప్పడం, నెక్స్ట్ మన అరవింద్ గారికి చెప్పడం జరిగిందండి. అవునండి అవును, సాయి మంజ్రేకర్, మహేష్ మంజ్రేకర్ గారి డాటర్ ఉన్నామా. సో బేసిక్ గా హిందీలో దబాంగ్ 3లో లాంచ్ అయింది తను. సో ఆ మూవీలో చూసి మా క్యారెక్టర్ మాయా అండి, హీరోయిన్ క్యారెక్టర్ నేమ్, చాలా యాక్టివ్ గా ఉంటుంది అనుకుని స్టోరీ నెరేట్ చేశాను. ఇమీడియట్ గా ఆమె కూడా ఆన్ బోర్డ్ వచ్చిందండి. లవర్ బాయ్ గా వరుణ్ తేజ్ గారు ఎంట్రీ ఇచ్చారు ముకుంద సినిమాతో. ఆ తర్వాత రీసెంట్ గా చూసుకుంటే F2, ఇక గద్దలబండ గణేష్, ఇలా ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క యాంగిల్ ఆయన కనిపిస్తున్నారు. ఇక బాక్సింగ్ అనగానే ఫ్యాన్స్ అందరూ కూడా ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇంకా ఆయన హార్డ్ వర్క్ చూస్తేనే తెలిసిపోతుంది, ఆ పోస్టర్ గానీ అన్ని. సో మీరు కల్లారా చూసారు కదా, ఆయన హార్డ్ వర్క్ ఎలా అనిపించింది? హార్డ్ వర్క్ అంటే కూడా ఆయన కష్టం గురించి చెప్పాలి మెయిన్. అంటే జనరల్ గా ఒక టైం పీరియడ్ ఉంది 6 ప్యాక్ బాడీ చేయడానికి, చెప్పుకుంటే ఒక 8 months, మాక్సిమం ఒక 1 year. కానీ 3 years దానికోసం వర్కౌట్ చేసుకుని ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మన కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చాము. ఆ గ్యాప్ లో ఏంటంటే తన ఆ బాడీ మెయింటైన్ చేయాలి. ఎక్కడ బయట జిమ్స్ అన్ని క్లోజ్డ్ గా, లాక్డౌన్ అంటే ఆయన పర్సనల్ గా ఆయన టెర్రస్ మీద ఒకటి ఏర్పాటు చేసుకుని మూవీ కోసం అంత డెడికేషన్ గా అది చేసి పెట్టారండి ఆయన. ఏదో ఎప్పుడు ఒకసారైనా కొంచెం హెవీగా తినేద్దాంలే, నెక్స్ట్ డే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అన్న థాట్ అయినా వస్తుంది. ఏమి లేదండి 1% కూడా. ఒక సిచ్యువేషన్ లో ఏమైందంటే మేము క్లైమాక్స్ కోసం ప్రీ షూట్ చేస్తున్నాం. అంటే ఫారిన్ మాస్టర్స్, దిలీప్ సుబ్రహ్మణ్యం మాస్టర్, జార్జ్, వరుణ్ గారు, ఆయన ఆపోనెంట్ ప్లేయర్, మేమంతా ప్రీ షూట్ అంటే మీన్స్ ఆల్మోస్ట్ షూటింగ్ లాగే అండి. ఓన్లీ ఎక్స్ట్రాస్ ఉండరు, మిగతా ఎక్విప్మెంట్, టెక్నీషియన్స్ అందరూ ఉన్నాం. చేస్తున్న ప్రాసెస్ లో ఆ ఫైనల్ మ్యాచ్ రిహర్సల్స్ అప్పుడు ఆయనకి రైట్ హ్యాండ్ ఇంజూర్ అయింది. మొత్తం సెట్ అంతా కూడా హోల్లో మొత్తం డిస్మాంటిల్ చేసి అలా వెయిట్ చేస్తున్న ప్రాసెస్ లో COVID-2 వచ్చింది. సో ఆ బాడీ అలాగే మెయింటైన్ చేయాలి, మళ్ళీ జిమ్స్ ఏం లేవు. సో ఆ టైంలో అయితే సింగిల్ మీలే పర్ డే ఆయనకి. ఇంకా మళ్ళీ బాడీ మళ్ళీ వెనక్కి ఇదవ్వకూడదు కదండి, ప్లస్ వర్కౌట్ చేయకూడదు, వర్కౌట్ చేయడానికి లేదు, ఇంకా బాక్సింగ్ ప్రాక్టీస్ లేదు, వర్కౌట్ కూడా లేదు. సో ఇవన్నీ ఆ 2 months ఆయన ఎలాగా క్యారీ చేశారనేది అది ఇంకా వర్ణాతీతం అండి అసలు. అది వరుణ్ తేజ్ గారికి తెలుసు అంటారు. అయ్యో 100%. ఇంకా బాక్సింగ్ ఆయన ఎక్కడైనా ప్రాక్టీస్ చేశారా? చేశారండి. ఇది కథ అనుకున్న తర్వాత ఫస్ట్ అనుకుంది ఏంటంటే గద్దలకొండ గణేష్ కి వెయిట్ ఒక 15-20 kgs ఓవర్ పుట్ అన్నారు క్యారెక్టర్ కోసం. సో ఈ కథ వినంగానే ఫస్ట్ 6 ప్యాక్ కథ డిమాండ్ చేస్తుంది అనేది అర్థమైంది ఆయనకి. ప్లస్ ఆ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్ కి రావాలి, నార్మల్ వెయిట్ నుంచి బాక్సర్ గా ఒక బాక్సర్స్ కి ఒక బాడీ షేప్ ఉండిద్దండి బేసిక్ గా, ప్లస్ 6 ప్యాక్ రిక్వైర్మెంట్ ఉంది. ఇవన్నీ ఆ రోజే డిసైడ్ అయ్యాము. సో అనగానే US వెళ్ళారు అనమాట. బేసిక్స్ టోనీ జెఫ్రీ అని చెప్పేసి ఆయన మంచి బాక్సింగ్ ప్లేయర్, ఆయన దగ్గర 2 months అక్కడే ఆయన ట్రైన్ చేయారు అక్కడ. దాని తర్వాత ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత కంటిన్యూషన్ నీరజ్ గోయత్ అని ఆయన ఇండియన్ బాక్సర్ అండి, ఆయన చాలా టైటిల్స్ విన్ అయ్యారు. ఆయన కూడా కంటిన్యూస్ గా మా ఒక ఆల్మోస్ట్ ఒక 1 year ట్రావెల్ అయ్యారు. ఆయన కోవిడ్ టైంలో కూడా ఉండి ఆ ప్రాక్టీస్ ఎక్కడ మిస్ అవ్వకుండా, అంటే స్క్రీన్ మీద ఒక ప్రాపర్ బాక్సర్ కింద కనిపించాలనేది ఫిక్స్ అయ్యమన్నమాట. అండ్ ఇంకా ఈ సినిమాలో ట్రైలర్ చూస్తేనే డైలాగ్స్ అనేవి భారీగా ఉన్నాయి. అవునండి అవునండి. డైలాగ్స్ ఎవరు రాశారు? అబ్బుర్ రవి గారు అండి, అబ్బుర్ రవి గారు డైలాగ్స్ రాశారు దీనికి. ఆయనతో జర్నీ మీకు ఎలా అనిపించింది? ఆయనతో జర్నీ అంటే ఒక బ్రదర్ లాగా ఉంది ఆయన. అంటే ఇంతకుముందు ఏడీగా వర్క్ చేసినప్పుడు చాలా సినిమాలు రైటర్గా చేశారు ఆయన. సో అప్పటి నుంచే
ట్రావెల్ అవుతూ ఉన్నాము. సో ఈ కథకు వచ్చేసరికి హీరో గారు సెటిల్డ్గా మాట్లాడాలి. ఆ గని క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సో కథ రాసుకున్న తర్వాత అబూర్ రవి గారే దీన్ని కరెక్ట్గా ఉంటారని చెప్పి ఆయన నెరేట్ చేయటం, ఆయన ఆన్ బోర్డ్ రావటం అలా జరిగింది అనమాట. గెలవాలి, గెలిచిన వాళ్ళ మాటలే వింటారు, ఇలా పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు ఆయన. అవునండి, అవునండి. ఇంకా చాలా డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఉండండి ఇంకా మూవీలు ఇంకా చాలా ఉంటాయి. సో ఏప్రిల్ 8th అన్ని చూడాలి. అన్ని చూడండి తప్పకుండా. అండ్ ఇంకా హీరోయిన్ ఫస్ట్ మూవీ, తనది పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ మూవీ అంటే ఆల్రెడీ బాలీవుడ్ లో లాంచ్ అయిందండి. సో తను కూడా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి ఎక్కడ తనకి ఆ భయం కానీ బెరుగు కానీ ఏమీ అనిపించలేదు. ఇంకా లాంగ్వేజ్ అనేది కొంచెం ఇబ్బంది ఉండేది, కానీ తను ఎక్కడ కూడా నేను కొన్ని సీన్స్లో కొంచెం హిందీలో చెప్పండి అన్నా కూడా లేదు, నేను కొంచెం మీరు డైలాగ్స్ ఇచ్చేసాక నేను ప్రాక్టీస్ చేసుకుని తెలుగులోనే చెప్తానని చెప్పిందండి. అండ్ ఇంకా తమన్ గారు మ్యూజిక్ అందించారు. అవునండి, ఇప్పటికే చాలా సినిమాలకి తమన్ గారు మ్యూజిక్ అందించి బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా తమన్ గారు అందిస్తున్నారు. అవునండి. అండ్ ఇంకా కోర్తే సాంగ్ అయితే ఎన్నో మిలియన్ వ్యూస్ ని సంపాదించుకుంది. తమన్నా డాన్స్ చేశారు దీనికి. సో మీరు తమన్నాని ఎందుకు పెట్టారు? అంటే కథలో నేను కొన్ని రౌండ్స్ బాక్సింగ్ సెకండ్ హాఫ్ లో వచ్చిందండి ఈ సాంగ్. సో వచ్చే ప్రాసెస్ లో ఈ ప్రిలిమినరీ రౌండ్స్ ఇవన్నీ ఉన్నాయి రైటింగ్ లో. ఈ రైటింగ్ లో ఉన్నప్పుడు ఆడియన్స్ అంతసేపు ఎంగేజ్ చేసి మన దాని తర్వాత ఇంకా 3-4 మ్యాచ్లు ఉంటాయి టువర్డ్స్ ఎండ్కి వచ్చేసరికి. సో వాళ్ళని అంత ఎంగేజింగ్ చేసే కంటే ఒక మంచి ఈ స్పోర్ట్స్ కి బాక్సింగ్ గేమ్ కి సంబంధించి ఒక పార్ట్ ఒకటి డిజైన్ చేసుకొని దాంట్లో ర్యాండమ్ గా ఈ రౌండ్స్ అన్ని కూడా మనం ఇచ్చేయచ్చు, ఎంటర్టైనింగ్ గా విత్ ఎంగేజింగ్ గా చేయొచ్చు అని చెప్పి డిసైడ్ చేసి అనుకున్నాము. అనుకోగానే తమన్నా గారు అయితే బాగుంటారు. నేను ఆల్రెడీ తనతో రెబల్ అనే మూవీతో వర్క్ చేశాను. సో వెళ్ళి అడగగానే ఆమె కూడా ఇమీడియట్ గా ఓకే, బాగా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు బాగా. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 మూవీస్ జరుగుతున్నాయి ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు. ఇంకా చెప్పంగానే ఇలా ఐడియా చెప్పంగానే లేదు బాగుంది ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి మధ్యలో మిగతా మూవీస్ కొంచెం అడ్జస్ట్ చేసి మనకు సాంగ్ చేశారు తమన్నా గారు. ఇంకా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ వచ్చేసరికి జార్జ్ సి విలియమ్స్ గారు, ఆయన తొలి ప్రేమ వరుణ్ తేజ్ గారు, అలాగే మిస్టర్ మజ్నుకి వీటికి కూడా ఇచ్చారు. ఇప్పుడు అలాగే ఈ సినిమాకి కూడా ఇచ్చారు. సో ఎలా ఉండబోతుంది? ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండేది మీకు. ఎందుకంటే నేను ఆల్రెడీ మేమిద్దరం కూడా నేను కో డైరెక్టర్ గా తన డిఓపిగా తొలి ప్రేమకు వర్క్ చేసాం అనమాట. సో కథ ఓకే అవ్వలేదు, కానీ వరుణ్ గారు గొప్పతనం కథే నేను చెప్పలేదు, కానీ కిరణ్ కో సినిమా చేస్తున్నాను దానికి జార్జ్ డిఓపి మ్యూజిక్ తమ్మని చెప్పి తొలి ప్రేమ లాస్ట్ రోజు షూట్ రోజు చెప్పారనమాట. సో ఆయనతో కూడా ఒక జర్నీ ఉంది ఒక బ్రదర్ లాగా. సో అంటే మా ఇద్దరు అండర్స్టాండింగ్ అందరూ అంటుంటారు, మామూలు వాళ్ళు అంటుంటారు మా హీరో గారు కానీ సునీల్ శెట్టి అసలు మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఏంటి అసలు భలే మ్యాజిక్ లాగా ఉండింది అంటుంటారు. సో ఆ వేవ్ లెంత్ మా ఇద్దరికి అలా కుదిరిందండి జార్జ్కి నాకు. పైగా క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 8 to 9 days కెమెరా షోల్డర్లోనే ఒక కెమెరా, 4 cameras వాడాం క్లైమాక్స్ పార్ట్ అంతా. దాంట్లో ఒక కెమెరా మొత్తం హ్యాండిలే. మార్నింగ్ వస్తే పాప ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తానికి లాస్ట్ ఇంకా అయినా కూడా ఇంకా వద్దులేండి ఇంకా ఎవరికైనా లేదు ఆ ఫీల్ నువ్వు అనుకున్న ఫీల్ రావాలి అక్కడ, అది నేను చేస్తాను నేను అని చెప్పి అలాగే చేశాడండి. అలాగే నార్మల్ గా అల్లు ఫ్యామిలీలో ఆల్రెడీ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ఉంది. అవునండి. మళ్ళీ అల్లు బాబీ గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అవునండి. అల్లు బాబీ గారు సిద్ధు ముద్దా గారు ఇద్దరు కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నారండి ఈ మూవీని. సో బేసిక్ గా ఏంటంటే ఆయన ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకి పార్ట్ గా ఎక్కువ మంది తెలియదు ఆయన గురించి. ఆయన ఆల్రెడీ క్యూబ్ కానీ లేకపోతే మీకు జస్ట్ టికెట్స్ కానీ ఇలాంటి దానికి సినిమా గీతా ఆర్ట్స్లో ప్రతి సినిమా కథ ఆయన కూడా వింటారు ఒక పార్ట్ అనమాట. ఫైనల్ కట్టుకొచ్చేకి ఆయన కూడా ఉంటారు అక్కడ, జస్ట్ ఒపీనియన్ షేర్ చేసుకోవటం కానీ ఏమైనా సజెషన్స్ కానీ అలాగా. సో ఆయన ఏంటంటే ఎప్పటి నుంచో ఆయన ఇండివిజువల్గా ఒక ప్రొడక్షన్లో ఒక సినిమా తీయాలని ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఆ కథ కోసం వెయిటింగ్ అనమాట. కరెక్ట్గా నేను వరుణ్ గారికి కథ చెప్పిన తర్వాత సిద్ధు గారిని పరిచయం చేశారు నాకు. సో ఆయన ఏంటంటే వరుణ్ గారికి కజిను, బాబీ గారికి కజిను. సో ఆయన ఏంటంటే పెద్ద సెటప్ ఇది, క్యాన్వాస్ ఎక్కువ ఉంది, కొంచెం ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటే బాగుంటుందని అరవింద్ గారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు బాబీ గారు కూడా విని ఇది అందరం కలిపి చేసుకుందాం ఇదని చెప్పి డిసైడ్ అయ్యి మేమందరం జస్ట్ ఒక 4 ఫ్రెండ్స్ సినిమా తీస్తే ఎలా ఉండేది అలా మేము 4 అండి, వరుణ్ గారు కానీ నేను కానీ బాబీ గారు కానీ సిద్ధు గారు కానీ. ఇంకా ఏమైనా చిన్న అరవింద్ గారు ఏంటంటే ఎప్పుడైనా ఏమైనా చిన్న ఈ రిలీజ్ డేట్స్ కానీ అలాంటి వాటికి ఒక ఎలాంటి ఒక రాజ్యసభ సభ్యుడిలాగా అనమాట మాకు. అలా అంటే 100% అండి. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ అనేది మామూలు విషయం కాదండి అది. ఎందుకంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఇంత బడ్జెట్ ఇంత క్యాన్వాస్ అనగానే ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా చిన్న ఈ అబ్బాయి హ్యాండిల్ చేయగలడా అసలు ఏంటి అనే ఇది ఉంది. కానీ ఆయన కథ విన్న రోజే లేదు తను చేయగలడు
అనే బిలీఫ్ అంటే మాకెంతో కొంచెం చిన్న ఇది ఉన్నా కూడా ఆయనకు ఒక విజన్ ఉండిద్ది కదండి, ఈ ప్రోడక్ట్ ని ఎలా తీసుకొస్తారు వీళ్ళు అనేది. అది నేను 100% సాటిస్ఫాక్టరీ చేశాను అనుకుంటున్నా. ఇంకా మీరు ఇదే ఫస్ట్ మూవీ, బిఫోర్ ఏమైనా మూవీస్ కానీ ఏం చేయలేదు, అట్లీస్ట్ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఏం చేయలేదండి. ఏం చేయలేదు. బేసిక్ గా నేను ఆల్మోస్ట్ 20 మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ కో డైరెక్టర్ గా వర్క్ చేశాను. సో అక్కడ మొత్తం నేర్చేసేసుకొని ఇంక ఇప్పుడు బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో స్టార్ట్ చేసేసారు. ఇక నెక్స్ట్ ఏ హీరోతో మీరు చేయబోతున్నారు? నెక్స్ట్ హీరో అని పర్టికులర్ లేరండి. ప్రొడ్యూసర్స్ అయితే చెరుకూరు సుధాకర్ గారు, భగవాన్ పుల్లారావు గారు, వాళ్ళిద్దరిది కమిట్ అయి ఉన్నానండి. సో హీరోస్ అనేది ఇంకా 8 తర్వాత చేయాలి. రవితేజ గారికి చేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్. ఆయనతో 5 మూవీస్ వర్క్ చేశాను నేను కో డైరెక్టర్ గా. సో ఆయన అప్రోచ్ అయిన ఖర్చు చెప్పలేదు ఇంకా. సో అంతా బాగా జరిగితే ఆయనతోటే చేయొచ్చండి. ఇప్పుడు మీరు కథ మీరే రాసి మీరే డైరెక్ట్ చేస్తారా, లేకపోతే ఏ కథైనా నచ్చి ఎవరైనా చెబితే దాన్ని తీసుకొని కూడా మీరు డైరెక్ట్ చేస్తారా? ఫస్ట్ ప్రయారిటీ అయితే నా కథే అండి. ఎందుకంటే ఆ ఓన్ కథ అయినప్పుడు ఇంకా ఒక చిన్న 1% డిఫరెన్స్ ఉండిద్దండి విజనరీకి, మన కథ కాకుండా మన కథ చేసిన దానికి అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో మంచి కథ బయట నుంచి వస్తుందంటే ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మంచి పీక్స్ లో ఉన్నాం ఇండియన్ సినిమాలో. సో దానికి పోటీగా చేయాలంటే మనకు అదే చేయాలన్నట్టు కూడా ఏం లేదండి. మంచి స్క్రిప్ట్ వచ్చింది, హీరోస్ కి నచ్చిందంటే, మనం హ్యాండిల్ చేయగలను, హీరోస్ నమ్మారంటే మనం ఖచ్చితంగా అది కూడా హ్యాండిల్ చేస్తాం. ఇంకా కో యాక్టర్స్ చూసుకుంటే జగపతి బాబు, ఇలా చాలా మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. అవును. జగపతి బాబు గారు అయితే నేను ఆయనకి నేరేట్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ 5 లాంగ్వేజెస్ 20 మూవీస్ చేస్తున్నారండి ఆయన. 20 మూవీస్. కథ నచ్చి, లేదు కిరణ్ సినిమా నీకు చేస్తున్నాను నేను ఇది అని చెప్పి ఆయన ఆ బిజీ స్కెడ్యూల్లో అలాట్ చేయటం, మళ్ళీ కోవిడ్లో 10 సార్లు క్యాన్సిల్ చేసి ఉంటాం. అయినా కూడా పాపం ఆయన ఏంటంటే, ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ ప్రొడ్యూసర్స్ అనుకుని మనం మాట్లాడుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓ పక్క తమిళ్, ఇంకో పక్క కన్నడ, మలయాళం, అక్కడ ఆయనే మాట్లాడి అడ్జస్ట్ చేసి అంత సపోర్ట్గా ఉండి చేశారు. అలా ఉపేంద్ర గారు కానివ్వండి, సునీల్ శెట్టి గారు కానివ్వండి, ది బెస్ట్ ఈ సినిమా కుదిరిందని హ్యాపీగా ఉందండి నాకు. నార్మల్ గా వరుణ్ తేజ్ గారు చాలా సైలెంట్ గా ఉంటారు. సెట్స్ లో మీరు డైరెక్టర్ చూసారు కాబట్టి ఆయన అసలు ఎలా ఉంటారు? సైలెంట్ అని కాదండి, కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు. ట్రావెల్ అయితే చాలా అసలు ఫ్రెండ్లీగా ఉంటారు. నేనైతే బంగారు గని అంటానండి. అంతే కదండి. నేను ట్రైలర్ లో చెప్పినట్టు ఈ సొసైటీ ఎప్పుడు సక్సెస్ ఇచ్చిన నమ్మిద్ది, ఏమి ఇవ్వకుండా నన్ను నమ్మారు కదా. బిగ్ స్టార్స్ అనే కాకుండా ఏ స్టార్ తో, అంటే నార్మల్ అప్కమింగ్ హీరోస్ అయినా మీరు చేసేదానికి రెడీగా ఉన్నారు? ఏది నేను నెక్స్ట్ మూవీకి అప్కమింగ్ అలా రిస్ట్రిక్షన్ ఏం లేదండి. ఇప్పుడు నేను ఎక్కువ ప్రయారిటీగా నమ్మేది కథ ఫస్ట్ అండి. ఇప్పుడు మనం ఏ ఎరాలో ఉన్నామంటే, మనం పాన్ ఇండియా రేంజ్ లో మనం సక్సెస్ లో ఉన్నాం. బేసిక్ గా మన డైరెక్టర్స్ కానీ మన హీరోస్ కానీ నెక్స్ట్ లెవెల్ ఎరగదీస్తున్నారు. సో నేను అప్రోచ్ అయిన హీరో, నాకు అవకాశం ఇచ్చిన హీరోని దృష్టిలో పెట్టుకొని కథని మిస్ అవ్వకుండా, అతనికి ఉన్న ఇమేజ్ ని మిస్ అవ్వకుండా బ్లెండ్ చేయడం ఇదో పెద్ద టాస్క్. సో అది ఎవరైనా కదా, ఆ బ్లెండింగ్ ఇంపార్టెంట్, కథ ఇంపార్టెంట్, ఆ బ్లెండింగ్ ఇంపార్టెంట్. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు బాక్సర్ గా కనిపించారు. అవునండి. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత మెగా ఫ్యామిలీలో మళ్ళీ వరుణ్ తేజ్ గారు కనిపిస్తున్నారు. సో అది ఇది ఎలా ఉండబోతుంది? సో ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ కి మేము అది ఖచ్చితంగా తమ్ముడు సినిమా చెప్పాలి. కానీ దానికి దీనికి చాలా డిఫరెంట్. అది బాక్సింగ్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్, అది కిక్ బాక్సింగ్ అండి అది. సో ఆ కథలో ఎంత పెయిన్, ఎంత జర్నీ ఉందో దానికి అంతే ఎమోషను, అంతే హీరోయిజం అది ఎలివేట్ చేయాలనుకుని చేసిందండి. కంపేరిటివ్ ఏం లేదు దానికి. కానీ వరుణ్ గారికి అప్పట్లో పవన్ గారికి తమ్ముడు ఒక క్రేజ్ తెచ్చింది కదా, ఈ గని కూడా తెచ్చిద్దని గట్టిగా నమ్ముతున్నాను నేను. సో అండ్ ఇంకా ఏంటి అంటే, నార్మల్ గా అల్లు బాబీ గారు కూడా సెట్స్ లో ఉంటారు. సో మీరు, అల్లు బాబీ గారు, వరుణ్ తేజ్, మీ ముగ్గురి కాంబో ఎలా ఉంది అసలు? సెట్స్ లో ఉంటారు కానీ ఎక్కడ కూడా ఆ షూటింగ్ గురించి డిస్కషన్ ఉండదు. సరదాగా ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుంటాం కానీ ఆ బిలీవ్, ఆ ప్రైవసీ నాకు ఇచ్చారండి వీళ్ళు. ఎందుకంటే అది లేకపోతే నేను ఈరోజు ఈ స్కేల్ కానీ ఇది కానీ నేను చేయలేను. ఎందుకంటే కోవిడ్ వల్ల అన్ని సినిమాలు ఎలా బడ్జెట్స్ పెరిగినాయో గని మూవీ కూడా అంతే పెరిగింది. కానీ ఏ రోజు కూడా వాళ్ళు 1% కూడా కంగారు పడకుండా, ఆ కంగారు నా దాకా తీసుకొని రాకుండా, ఓన్లీ వాళ్ళు ఏంటంటే నేను చెప్పింది తెర మీదకి వచ్చిందా లేదా అనేది వాళ్ళు ఆ సాటిస్ఫాక్టరీ చూసుకునే వాళ్ళు, అంతే అండి. సో ఎన్ని డేస్ లో ఇది కంప్లీట్ అయిపోయింది? ఇది టోటల్ 92 డేస్ లో చేసామండి. 92 డేస్. సో 92 డేస్ టీం మొత్తం హార్డ్ వర్క్ చేసేసింది. అయ్యో 100% అండి. ఎందుకంటే నా టీం లేకపోతే
ఒక డైరెక్టర్ విజన్ ఎప్పుడు ఒక బెస్ట్ టీమ్ లేకపోతే అది 100% ఫుల్ఫిల్ అవ్వదండి. ఆ విషయానికి వస్తే ఆ విషయంలో కూడా నేను అదృష్టం. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నా డిఓపి కానివ్వండి, మ్యూజిక్ తమన్ కానివ్వండి, ఎడిటర్ వెంకటేష్ గారు కానివ్వండి, డైలాగ్స్ అబ్బుర్రావు గారు కానివ్వండి, మా ప్రొడక్షన్ డిజైనర్ రవీంద్ర గారు కానివ్వండి, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ సిద్ధు అల్లు బాబీ గారు కానివ్వండి, వాళ్ళంతా అంత సపోర్ట్ చేయబట్టే ఆ విజన్ మేము ఫుల్ఫిల్ చేయగలిగాం. నా విజన్ అదే యాక్టర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వీళ్ళే కాకుండా టెక్నికల్ డిపార్ట్మెంట్ హోల్ టీమ్ చేస్తేనే సక్సెస్ అనేది 100% అండి. ఎందుకంటే నేను రాసుకున్నాను కాబట్టి నాకు విజన్, ఒక ఐడియా ఉంది. నా విజన్ ని నా డిఓపి ఓన్ చేసుకొని దాన్ని ప్రజెంట్ చేయాలి. ఆ విజన్ ని నా ఎడిటర్ కట్ చేయాలి. ఆ విజన్ ని నా డైలాగ్ రైటర్ రాయాలి. ఆ విజన్ ని నా ఆర్టిస్టులు ఓన్ చేసుకొని చేయాలి. అదంతా వాళ్ళు నమ్మితేనే ఇప్పుడు 100% ప్రతి సినిమా డైరెక్టర్ నమ్ముతారు, చేస్తారు. ఇదేంటంటే ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా ఏర్పడి ఈ స్క్రిప్టే అలా చేంజ్ చేసిందని నేను నమ్ముతాను. Okay. Thank you so much, sir, for coming and giving interview for me. Thank you. So April 8th అయితే గనీ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళిపోయి ఈ సినిమాని చూడండి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్ లోనే చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. గని April 8th. థ్యాంక్ యూ.